దేశంలో కొత్తగా పుట్టుకొస్తున్న రాజకీయ పార్టీలపై మద్రాస్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఆదాయపు పన్ను మినహాయింపు పొందేందుకు పుట్టగొడుగుల్లా రాజకీయ పార్టీలు పుట్టుకొస్తున్నాయని, కానీ ఎన్నికల్లో మాత్రం అవి పోటీ చేయటం లేదని పేర్కొంది. టీవీకే వేసిన పిటిషన్ విచారణ సందర్భంగా కోర్టు ఈ వ్యాఖ్య చేసింది. తమిళగ వెట్రి కళగం అధినేత విజయ్ ప్రచారం సందర్భంగా కరూర్లో జరిగిన తొక్కిసలాటలో 41 మంది మృతి చెందిన అనంతరం హైకోర్టు ఆదేశాల మేరకు రాజకీయ నేతల రోడ్ షోలకు ప్రభుత్వం మార్గదర్శకాలను రూపొందించింది. ఈ క్రమంలో ఆ మార్గదర్శకాలను రద్దు చేయాలని కోరుతూ టీవీకే నేతలు మద్రాస్ హైకోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై విచారణ చేపట్టిన మద్రాస్ హైకోర్టు ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ క్రమంలోనే బహిరంగ సమావేశాల నిర్వహణకు అనుమతి కోసం 30 రోజుల ముందు దరఖాస్తు చేసుకోవాలన్న నిబంధన ఏకపక్షమని టీవీకే తరపున న్యాయవాది అన్నారు. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలకు ప్రాధాన్యం ఇవ్వడం వివక్షేనని, పార్టీ కార్యక్రమాలకు భద్రత కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉందని కోర్టుకు తెలిపారు. ఆ బాధ్యతను పార్టీలపై రుద్దారని పేర్కొన్నారు. దీనికి హైకోర్టు ధర్మాసనం స్పందిస్తూ ఆదాయ పన్ను మినహాయింపు పొందేందుకు పుట్టగొడుగుల్లా పార్టీలు పుట్టుకొస్తున్నాయని, అవి ఎన్నికల్లో మాత్రం పోటీ చేయటం లేదని వ్యాఖ్యానించింది. వివిధ ఎన్నికల్లో పోటీ చేసి ఎంపీలు, ఎమ్మెల్యేలను పొందిన సుదీర్ఘ చరిత్ర కలిగిన పార్టీలకు ప్రాధాన్యం ఇవ్వటంలో తప్పేముందని హైకోర్టు ధర్మాసనం ప్రశ్నించింది. మరోవైపు దీనిపై తమిళనాడు ప్రభుత్వం సమాధానమిస్తూ కొత్త మార్గదర్శకాలను అనుసరించి టీవీకే 2 సమావేశాలను నిర్వహించిందని గుర్తు చేసింది. ఒకే రోజు ఒకే ప్రాంతంలో కార్యక్రమ నిర్వహణకు పలు పార్టీలు దరఖాస్తు చేసుకుంటే గుర్తింపు పొందిన పార్టీలకు ప్రాధాన్యం ఇస్తున్నామని తెలిపింది. సేలంలో జరిగిన టీవీకే సమావేశంలో ఎండ తీవ్రతకు ఒకరు మృతి చెందిన తర్వాతే వేలూరులో జరిగిన సమావేశానికి పైకప్పు వేశారని చెప్పింది. ఈ క్రమంలోనే అనుమతుల కోసం ఆన్లైన్లో దరఖాస్తులు పొందే విషయాన్ని ప్రభుత్వం పరిశీలించాలని మద్రాస్ హైకోర్టు సూచించింది. టీవీకే పిటిషన్కు 3 వారాల్లోగా సమాధానమివ్వాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.